హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ 25 ఇన్ ద జిమ్. మనతో పాటు ఎవరున్నారో తెలుసా? సూర్య. ఈరోజు మన వర్కౌట్ వచ్చి చెస్ట్ అండ్ ట్రైసెప్. మరి మొదలెడదామా? అస్సలు ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేసినాం, చెస్ట్ని చింపి అవతలు పడేసినాం అంతే. అస్సలు ఎక్కడా తగ్గలేదు. నేను ఈరోజు చెస్ట్ ప్రెస్లో ఎప్పుడు పెట్టినంత వెయిట్ పెట్టి కొట్టాను. దానికి కారణం ఈ బ్రోనే, మా జిమ్ బ్రోనే నాకు హెల్ప్ చేశాడు ఈరోజు మొత్తం. అవ్వదని చెప్పి అడ్డం పడ్డా కానీ లేదు బ్రో, అవుతుంది కొడతావు అని చెప్పేసి దగ్గరుండి మరి కొట్టించాడు. ఈరోజు చేసిన చెస్ట్ వర్కౌట్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే ఆ సపోర్ట్, ఆ పాజిటివ్నెస్ ఎవడు ఇయ్యడు. గుర్తుపెట్టుకో, నువ్వు లెవెల్లో పోవడానికి నీకు పాజిటివ్గా, సపోర్టివ్గా, ఎంకరేజింగ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ప్రతి ఒక్కడు నెగిటివ్గా మాట్లాడేవాడే, ప్రతి ఒక్కడు నువ్వు ఇంతే, నీ లిమిట్స్ ఇంతే అని చెప్పేవాడే. ఈరోజు చెస్ట్ ఒకటే కాదు, ట్రైసెప్ కూడా పగిలిపోయేలా కొట్టాను. ఈరోజు అద్దంలో ఆ ట్రైసెప్ పంప్ ఇలా చూసుకుంటుంటే సూపర్ అనిపించింది. నేను ట్రైసెప్ని, బైసెప్ని ఎప్పుడైనా ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేస్తాను. ఇంకా లాస్ట్కి నా వల్ల ఒక్క రెప్ కూడా రాదు అనే వరకు చేస్తాను నేను. ఈరోజు వెయిట్ అయితే ఎక్కడ డ్రాప్ చేయలేదు, ఒకటే వెయిట్తో ఎక్కువ కొట్టాను. చెస్ట్ ఫ్లైస్ కొట్టడం మర్చిపోయాను. ఈరోజు చెస్ట్ ఫ్లైస్ కూడా ఫెయిల్యూర్ వరకు కొట్టాను. ఆ లాస్ట్ ఇంకా మిగిలిపోయిన ట్రైసెప్ వర్కౌట్ కొట్టుకున్నాను. ఈ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ ఒకవేళ మీ దగ్గర డంబుల్ లేకపోయినా ఉట్టి కొట్టినా కానీ ఊరికనే డెవలప్ అయ్యి ట్రైసెప్ ఇంట్లో కూడా. సో దట్స్ ఇట్ గైస్, ఈరోజు మన వర్కౌట్ అయిపోయింది, పోజింగ్ అయిపోయింది. మరి ఇంకేంటి, మరి నేను వెళ్ళనా, ఉంటాను, బాయ్.